మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్. 10వ తరగతి ప్రత్యేక తరగతుల బోధనను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు డీఈఓ. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని సూచనలు అందించారు. నేడు సాంఘిక శాస్త్రంలో 10వ తరగతి ప్రత్యేక తరగతుల బోధనను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, ప్రధాన ఉపాధ్యాయురాలు జె నిర్మల, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు శంషుద్దీన్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. హాస్టల్లో ఎక్కడ కూడా ఒక్క సింగిల్ మినిట్ కూడా మీరు వేస్ట్ చేయరు. మాట్లాడు చిట్చాట్ చేయడం అంటే కాకుండా పుస్తకాలు తీసి చదువుకోవాలా. చదువుకున్నప్పుడు ఒకరితో ఒకరు డిస్కస్ కూడా చేసుకోవాలి. ఆయనతో డిస్కస్ చేస్తారు, ఆయనతో డిస్కస్ చేసుకుంటూ మీరు అక్కడ మంచి స్టడీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోండి. అందరూ నెక్స్ట్ ఇయర్ మీరు 10th క్లాస్కి వస్తారు కాబట్టి మీరందరూ కూడా అన్ని సబ్జెక్టులలో త్వరగా కావాలి. ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు 2 రకాల చదువు ఉంటుంది. వార్డెన్ కోసము, టీచర్ కోసం చదువు ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే బుక్ తీస్తారు, ఇట్లా బుక్ తీసి ఇట్లా తల తీస్తారు, మళ్ళా ఎప్పుడు తలెత్తమంటే అప్పుడు తలెత్తుతారు. మరి ఈ మధ్యకాలంలో ఏం చదివిందని మళ్ళీ దాన్ని ప్రశ్నలు అడిగితే ఏం జవాబులు చెప్పారు అంటే వాళ్ళు చదివినట్ట చదవనట్ట. మరి ఈ మధ్య నాకు గంట సేపు ఏం చేసినట్టు టైం పాస్ కాదు, వాళ్ళ మైండ్ అంతా ఎక్కడనో బయట తిరిగింది అన్నట్టు. ఇంటి దగ్గరకో ఇంకెక్కడో ఆడుకోవాలనో వేరే ఆలోచిస్తున్నారు, కానీ ఈ దాంట్లో ఉన్న దాని గురించి ఆలోచిస్తలేరు అన్నట్టు. అటువంటి చదువు వ్యర్థమే కదా, అర్థం లేని చదువు వ్యర్థమే. కాబట్టి అర్థం చేసుకుంటూ దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ చదవాలి. అట్లా చదువుతున్నప్పుడు ఏమొస్తాయంటే డౌట్లు వస్తాయి. మీకు ఆ డౌట్లు వస్తే ఒక నోట్బుక్లో రాసుకోవాలి. రాసుకొని తెల్లారి ఇక్కడ క్లాస్కి వచ్చిన తర్వాత మీ టీచర్ని అడగాల, సార్ నేను ఈ పలానా పాఠం చదువుతున్నప్పుడు పలానా పాఠ్యాంశంలో పలానా యూనిట్లో నాకు పలానా కంటెంట్ అర్థం కాలేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. మీ సార్లు చెప్పడానికి మీ ముందు రెడీ ఉన్నారు. ఒక విషయాన్ని 50 సార్లు చెప్పడానికి కూడా వాళ్ళు రెడీ ఉన్నారు. మీరు అడగతందుకు రెడీ ఉన్నారు. మీరు అడగాలంటే ఏం చేయాలా? పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదవాలా. అర్థం కాకపోతే 100 సార్లు అయినా మీరు అడగని వాళ్ళు చెప్పడానికి రెడీ ఉన్నారు. కాబట్టి మ్యాథమెటిక్స్లో, సైన్స్లో, అన్ని సబ్జెక్టులలో అర్థం చేసుకుంటూ చదవాలి. ఏదైనా రాకపోతే లేచి అడగండి సార్ని, అది ఇది యూనిట్ అయిపోయింది కదా, ఈ పాఠం అయిపోయింది కదా, మళ్ళీ అడిగితే సార్ ఏమనుకుంటున్నారని మీరు ఎట్లా ఫీల్ కావాల్సిన పని లేదు. డౌట్లు వచ్చినప్పుడు లేచి నిర్భయంగా అడగాలి, సార్ నాకు ఈ పాఠం అర్థమైతే లేదు సార్, ఒకసారి మళ్ళీ చెప్పండి అంటే నేను మళ్ళీ వాళ్ళు దానికి సంబంధించి ఎక్కడ అర్థమైతే లేదని మీ దగ్గరికి పర్సనల్గా వస్తారు. అందరికి అర్థమై ఒకరిద్దరికి అర్థం కాకపోతే ఆ ఒకరిద్దరి దగ్గరికి పోయి వాళ్ళు దాని గురించి చెప్తారు. అది చూడండి, మీ టీచర్లు మంచిగా ఉన్నారు, ఇక్కడ మంచి టీచర్లు ఉన్నారు, మీకు వాళ్ళని ఉపయోగించుకోవడం మీ మీద ఉన్నది. వాళ్ళ సర్వీసెస్ మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా మీకు లాభం కలుగుతుంది. చదువుతారు అందరు బాగా. 9th క్లాస్ ఈ 2 నెలలు బాగా చదవండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10th క్లాస్కి వస్తారు. ఈ 3 నెలలు ఉంటుంది మీకు, 3 నెలలు బాగా చదవండి. 10th క్లాస్లో మీకు బాగా ఈజీగా ఇదవుతుంది. 10th క్లాస్లో కూడా మొదటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక ప్లాన్గా మీరు టైం టేబుల్ మీకు మీరే సెల్ఫ్గా టైం టేబుల్ వేసుకొని చేయాలి. తర్వాత సెలవులు వస్తే హాస్టల్ ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే శనివారం నాడు సెలవు అయితే శనివారం నాడు సాయంత్రం పోయి ఆదివారం ఇంటి దగ్గర ఉంటున్నారు, సోమవారం ఇంటి దగ్గర ఉంటున్నారు, మంగళవారం కూడా ఇంటి దగ్గరనే ఉంటున్నారు. టీచర్లు ఫోన్ చేస్తే అప్పుడు బుధవారం నాడు గురువారం నాడు వస్తున్నారు. అటువంటి పనులు లేదు. సెలవులు వస్తే ఇంటికే పోవద్దు. ఏ సెలవులకు పోవాలా? దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, సమ్మర్ వెకేషన్. ఈ 3 సెలవులకు తప్పితే మీరు ఇంటికి పోకుండా ఇంటి దగ్గర ఇక్కడనే ఉండడానికి రెడీ అయ్యండి. ఇట్లా అన్ని సెలవులకు ఇంటి దగ్గర పోతే ఎప్పుడు ఇక మీరు రోడ్ల మీదే కనబడతారు. ఇక 10th క్లాస్ అయిన తర్వాత ఏడా కనబడతారు? రోడ్ల మీద కనబడతారు. రోడ్ల మీద కనబడాలా బాగా మంచి ఉద్యోగంలో ఉండాలి. ఉద్యోగంలో ఉండాలంటే మరి మనం సెల్ఫ్ డిసిప్లిన్. సెలవులు వస్తే తప్పియద్దు. సెలవులు వస్తే ఇంటికే పోవద్దు. 1 రోజు 2 రోజులు సెలవులు వస్తే ఇంటికి పోవద్దు. ఆ 1 రోజు 2 రోజులు కూడా మనం హాస్టల్లో ఉండి తినుకుంటూ మనం వాటిని ఉపయోగించుకోవాలి. చదువుకోవాలి, కలిసి చదువుకోవాలి, అందరు కలిసి చదువుకోవాలి. చదువుతారు కదా అందరూ?